మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ రాష్ట్ర మాదిగ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి నాయకత్వంలో చేపట్టిన మాదిగల మేలుకొల్పు యాత్ర మాదిగ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమిది గోవిందరావు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ చౌరస్తాకు సోమవారం చేరుకుంది। ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు। మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ రాష్ట్ర మాదిగ జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి నాయకత్వంలో చేపట్టిన మాదిగల మేలుకొల్పు యాత్ర మాదిగ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమిది గోవిందరావు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ చౌరస్తాకు సోమవారం చేరుకుంది। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 1994లో ఎంఆర్పీఎస్ డిమాండ్ ప్రకారం మాదిగలకు నష్టం జరుగుతుందని, ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం మాదిగ ఉపకులాలకు 7% కాకుండా 12% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు। తెలంగాణలో మాదిగల మధ్య సంఖ్యాభేదం ఉందని, జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలని, 2011 జనాభా లెక్కల ప్రకారం 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కాకుండా జిల్లాలో సంఖ్యాపరంగా తేడా వస్తే అంతకంటే ఎక్కువ రిజర్వేషన్ కల్పించి వర్గీకరణ చేయాలని కోరారు। తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మాదిగ వాడ తిరిగి వర్గీకరణపై చైతన్యం కల్పిస్తామని చెప్పారు। ఈ మాదిగల మేలుకొల్పు యాత్ర సూర్యాపేట నుంచి సోమవారం సాయంత్రం ఖమ్మం, మంగళవారం వరంగల్కు చేరుకుంటుందని తెలిపారు। కార్యక్రమంలో మాదిగ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీద గోవిందరావు, నాయకులు పిడమర్తి వెంకటయ్య, ఆర్ఎన్ నాగరాజు, మాదిగ జేఏసీ యూత్ జిల్లా అధ్యక్షుడు బొజ్జ సంజయ్, యువజన రాష్ట్ర నాయకులు బెజవాడ శ్రవణ్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మైసా ఉపేందర్, మీసాల మహేష్, దేవరకొండ నరేష్, నక్కా మహేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండ్లపల్లి సుధాకర్, బండారి నరేందర్, పడిదల శంకర్, నెమ్మోది ప్రభు తదితరులు పాల్గొన్నారు। అమ్మా బాయ్ నమస్తే అమ్మా। తెలంగాణ రాష్ట్రంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాదిగలకు 7% వద్దు, జనాభా దామాష ప్రకారం 12% రిజర్వేషన్ రావాలని ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మాదిగల మేల్కొల్పు యాత్రను చేసుకోవడం జరిగింది। ఈ యాత్ర ఈరోజు సూర్యాపేట, సాయంత్రం కూడా ఖమ్మంలో కూడా జరుగుతూ ఉంది। అదేవిధంగా రేపు నల్గొండ జిల్లాలో కూడా యాత్ర విస్తృతంగా పర్యటిస్తుంది। తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఏంటంటే 1994 సంవత్సరంలో వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు మా జనాభా 7%, అది రాష్ట్ర వ్యాప్తంగా। ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మా జనాభా పెరిగింది। తెలంగాణ రాష్ట్ర జనాభాలో మాదిగ జనాభా ఎక్కువ, పెరిగిన జనాభాకు అనుగుణంగా మేము ఎంత ఉంటే మాకు అంత వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఉదాహరణకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్సీ జనాభాలో మాదిగ జనాభా 100కి 80%, 80% ఉన్న వాళ్లకు 7%, 20% ఉన్న వాళ్ళకు 6% వస్తుంది। సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనుక అమలు జరిగినట్లయితే, ఎంఆర్పీఎస్ పెట్టిన డిమాండ్ ప్రకారం అమలు జరిపినట్లయితే మాదిగలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది। అందుకోసమనే ఎస్సీఏబిసిడి ఉద్యమాన్ని, ఎస్సీఏబిసిడి అమలుని సరికొత్తగా నిర్వహించమని చెప్తాను ప్రభుత్వానికి। ప్రభుత్వం చెప్పినట్టుగా ఇప్పుడు లెక్కల ప్రకారం ఇవి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు కులగణన చేయమంటున్నారు। ఆ కులగణన చేస్తే మాకు న్యాయం జరుగుద్ది। 2011 జనాభా లెక్కల ప్రకారం చేస్తే అది జరిగి కూడా 14 సంవత్సరాలు అవుతుంది। 14 సంవత్సరాల తర్వాత కూడా మాకు అప్పటి రిజర్వేషన్ ఇప్పుడు అమలు చేస్తారంటే మా జనాభా చాలా ఎక్కువ, మాకు సరిపోదు। కాబట్టి 2014 జనాభా లెక్కలైనా తీసుకోండి, సమగ్ర కుటుంబ సర్వే, లేకపోతే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ లెక్కలైనా ఆధారంగానైనా మాకు రిజర్వేషన్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం। అందుకోసమనే మా ప్రధాన డిమాండ్ ఏంటంటే
మహబూబ్నగర్ జిల్లాలో 100కి ఎస్సీల జనాభా 90% మాదిగలు, నల్గొండ జిల్లాలో 100కి 80%. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మాదిగల మధ్య కూడా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఆ జిల్లాలో ఉన్న మాదిగల జనాభా కనుక అక్కడ, ఈ జిల్లాలో ఉన్నటువంటి మాదిగల జనాభా కూడా ఇక్కడ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా ప్రధాన ఉద్దేశం జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలకు 12% రిజర్వేషన్ డిమాండ్ చేస్తున్నాం. ఈ 2 డిమాండ్లు సాధించుకునేంత వరకు కూడా మాదిగ జాతి విశ్రమించబోదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.